మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను ఆయా నియోజకవర్గాల నుంచి విజయనగరం జిల్లా కార్యాలయానికి తరలించారు. రాష్ట్ర కార్యాలయానికి వీటిని తరలించే కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమంగా జరిగింది అని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడు బాబు, కేవి సూర్యనారాయణరాజు, సత్యబాబు, వర్రి నరసింహమూర్తి, రవికుమార్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, జెడ్పీటీసీ అప్పలనాయుడు పాల్గొన్నారు. అమలుపరచకూడదు అని ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలనే అనేవి వినబడుతున్నాయి. అది నేను అధికారికంగా చెప్పలేను, ఎందుకంటే అధికారికంగా ఎక్కలేదు, పత్రికల్లో చదువుతున్నవి నేను చెప్తా ఉన్నాను. సాక్షాత్తు విమాన శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ప్రైవేటేషన్కి వెళ్తే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఏ ఎయిర్పోర్ట్ ప్రభుత్వ ఆధీనంలో లేదా, ప్రభుత్వంలో స్టేక్ హోల్డ్ లేదా, లేదా విమానాలు ప్రయాణం చేసినందుకు డీజీసీ కంట్రోల్ కాదా, డైరెక్టర్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్లోనే కదా, విమాన శాఖ కంట్రోల్ కదా, ఇవన్నీ చెప్తాయి. అయినప్పుడు కూడా ఇవాళ ఏం చేయగలిగింది ఆ సంస్థని? ఇంతమంది లక్షలాది ప్రజలు ఇవాళ ఏ రకంగా ఇవాళ విమానాశ్రయాలకి ఇబ్బంది పడే పరిస్థితి, దాని ద్వారా జరిగిన నష్టం ఎవరు చేయలేకపోయారు. అంటే ఒక ప్రైవేటేషన్ అనేది ఒక వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యవస్థ వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇవాళ విద్య వైద్యం అనేది ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఇది ఏ ఒక్కరితో కాదు. ఇది ఎంత డబ్బు ఉన్నవాడైనా, ఎంత ధనవంతుడైనా ఏదైనా ఇమ్మీడియట్గా తక్షణం చేస్తే ఆ డ్రైవర్కి తలదనేది అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి, పదండి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది బాబు అని అడుగుతాడు. ఎందుకంటే బాబు ఎక్కడెక్కడ పిహెచ్సి ఉందని అడుగుతుంది, లేదా ఇక్కడ జిల్లా హాస్పిటల్ ఎక్కడ ఉందో అడుగుతుంది, లేదా కేజీ. ఎందుకంటే అది ప్రతి మనిషికి బుర్రలో నానుడు. ఎందుకంటే అక్కడ వైద్యానికి మనకి ఇమ్మీడియట్గా తక్షణం చేస్తారని. దీన్ని ఇవాళ ఒక వైద్య కళాశాల వస్తుందంటే 500 పడకల ఆసుపత్రి. నిన్న విజయనగరం మెడికల్ హాస్పిటల్ గురించి చర్చ వచ్చింది. డిఆర్సీ సమస్యలు అడిగారు, ఎందుకు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలంటే మేము నిర్ణయం తీసుకున్నాం సార్, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి, మేము షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. చేయండి షిఫ్ట్. ఇప్పటికే మీరు చాలా లేట్ అయ్యారు. ఇప్పటికే అక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మీరు కొన్ని పనులు మీరు చేయలేరు. ప్రభుత్వం చాలా కాలసత్వం వల్ల ఈ పాటిగా సంవత్సరాల కాలాలు పూర్తయి 100% ఇవాళ ఆపరేషన్లోకి వెళ్ళవలసిన హాస్పిటల్, 500 పడకల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. ఈ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఎవరైతే స్పెషలైజేషన్ చేస్తారో వాళ్ళందరూ డాక్టర్స్. ఇవాళ మెడికల్ కాలేజీలో, విజయనగరం మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అలాంటి హాస్పిటల్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరూ పోస్టింగ్ చేసిన ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ వైద్యం అనేది లేదా వైద్య విద్య అనేది ఇవాళ సామాన్యుడికి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత ఇవాళ సామాన్య కుటుంబంలో పేదవాడి కుటుంబంలో డాక్టర్లు అయ్యారు. ఇది అవునా కాదు మీ అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. వాళ్ళ డాక్టర్లు కాదు, సూపర్ స్పెషాలిటీలు అయ్యారు, పెద్ద పెద్ద వైద్యులు అయ్యారు. వాళ్ళ కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళి మాకు తెలిస్తే మేము రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మేము చదువుకున్నామండి, మేము డాక్టర్లు అయ్యామని చెప్తారు గ్రామాలకు వెళ్తే. ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున చేసాం. సుమారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చా, ఎక్కడ ఆంక్షలు పెట్టకుండా. ఎందుకు చెప్తున్నామంటే ఇది కూడా విద్య కానీ వైద్యం కానీ, ముఖ్యంగా వైద్య విద్య కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలో నడవాలి, ప్రభుత్వం ద్వారా నడవాలి. ప్రభుత్వంలో పెద్ద వ్యవస్థ ఉంది. ఇవాళ అక్కడ చదువుకున్న వాళ్ళే ఇవాళ ఐఏఎస్లు లేకపోతే ఐపీఎస్ లేకపోతే పెద్ద పెద్ద గెస్ట్ ఆఫీసర్ ఉద్యోగస్తులు అవుతారు. ఎందుకు వారిని కించపరుస్తారు? వారి ఆధీనంలో జరగవు. సరే జరగకుండా ఇంత వ్యవస్థ నడిచిందా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంత వ్యవస్థ నడుచుకున్నాం. ఇవాళ ప్రైవేట్ రంగాన్ని ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఇవాళ వైద్యం చూడండి, వాళ్ళ జిల్లాలో చూడండి, అనేక సందర్భాలు వైద్యం సరిగా అందలేని పరిస్థితి లేదు. అక్కడ ఏమైనా పరికరాలు కావాలన్నా ఏమైనా ఇబ్బంది వస్తే తక్షణమే నిర్ణయం తీసుకొని చేయలేని పరిస్థితి. ఇంకా గతంలో కాదు, గతంలో ఎవ్రీ మంత్ రివ్యూ చేసేవాళ్ళని, ఎవ్రీ మంత్ హాస్పిటల్ ఆపరేషన్ రివ్యూ చేసేవాళ్ళని, ఏమైనా వాళ్ళు కావాలంటే సిఎస్ఆర్ ప్రోగ్రాంలో చేసేవాళ్ళని ఇమీడియట్గా తక్షణమే ఏర్పాటు చేసేంత కోవిడ్ ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొన్నాం. ఇలాంటి ప్రాంతాల్లో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా వైద్యం కానీ వైద్య విద్య కానీ ప్రైవేటీకరణ జరగకూడదు, ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మారుమూల ప్రాంతాల్లో మీరు చూస్తుంటారు ఒక వ్యాధి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, జిల్లా కలెక్టర్ గారిని, అధికారులు కానీ, మీరు పెద్దగా సమస్య పెట్టి చెప్పండి, ప్రజలు ఆందోళన పడదని చెప్పండి.
ఆ వ్యాధి తక్షణమే మేము అధికారులకు మేము అందరం కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పండి. ఎవరు ఆ వ్యాధి లక్షణాలు వస్తే ఆ సబ్స్క్రైబ్స్ వ్యాధి అని ఏదైతే మీరు చెప్తున్నారో అది వస్తే ఆ వ్యాధి లక్షణాలు కానీ ఇగో ఈ లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణాలు వచ్చిన వాళ్ళు తక్షణమే మీరు మాకు తెలియజేయండి. లేదా పక్షంలో ఉన్న మీ ఏఎన్ఎం చెప్పండి, లేదా ఆశా వర్కర్ చెప్పండి. వాళ్ళ ఆ రోజు మీకు తెలుసు గ్రామీణంలో ప్రతి సచివాలయ పరిధిలో వెల్నెస్ సెంటర్ పెట్టాం. వెల్నెస్ సెంటర్ పెట్టి వెల్నెస్ సెంటర్తో పాటు వాళ్ళకి వచ్చి అకామిడేషన్ ఇచ్చాం. ఆ MLHP కానీ ఏఎన్ఎం కానీ ఉండడానికి. అదే దీంట్లో ఎందుకు కారణం ఏంటి? గ్రామ స్థాయిలో కూడా 24 గంటల్లో ఏ కుక్కాటి కానీ పాము కాటి కానీ లేదా ఏదైనా ప్రమాదకరమైన వస్తే ప్రాథమిక చికిత్స అందించడానికి అవన్నీ నిర్వీర్యం చేస్తారే. ఇవాళ మీ నోట్లో ఎక్కడ వెల్నెస్ సెంటర్ నిలబడతాయి. ఇవాళ గ్రామాల్లో సచివాలయ వెల్నెస్ సెంటర్లు పెట్టి అంటే ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ రోజు వైద్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చామని